భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదండి. వర్షాకాలం స్టార్ట్ అయిందంటే ఈవినింగ్ టైంలో వేడిగా తినాలి, కొంచెం స్పైసీగా ఉండాలి, ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటాం కదా. అలాంటప్పుడు ఈ మసాలా ఎగ్ రైస్ని ట్రై చేయండి. చాలా చాలా సింపుల్ రెసిపీ. 10 నిమిషాల్లో అయిపోతుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఈజీగా పెట్టేయచ్చు. ఇది ఎలా రెడీ చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాము. వీడియో చివరి దాకా చూసి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా ఒక పావు గంట సేపు బియ్యాన్ని నానబెట్టుకొని అన్నాన్ని పొడి పొడిగా వండుకోవాలి. ఇలా వండుకున్న అన్నాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. అప్పుడే మనకి రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ అన్నాన్ని పక్కన పెట్టుకుందాము. అలాగే ఇందులోకి సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 10-15 మిరియాలు, చిన్న చెక్క, అలాగే 4 లవంగాలు, 2 ఇలాచీ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు వేయించేసుకున్నాక పూర్తిగా చల్లారనిచ్చి గ్రైండ్ చేసుకొని మసాలా పొడిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా వెడల్పాటి ఒక ప్యాన్ కానీ లేకపోతే బాండీ కానీ తీసుకొని స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైనాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగు వేసుకొని వెల్లుల్లి కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఈ రైసులన్నిటికీ కొంచెం వెడల్పుగా ఉన్న బాండీలే తీసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకొని వేయించేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాము. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తపడాలి. మంట ఎప్పుడు హైలోనే ఉండాలి ఇలాంటి రైసులు చేసేటప్పుడు. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. ఈ ఉల్లిపాయలు వేగేలోపు ఎగ్స్ని ఈ విధంగా బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నేను ఒక 3 ఎగ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు మెత్తపడ్డాయి కదా, ఇందులోకి టమాటా ముక్కలు వేసుకొని ఇవి కూడా పూర్తిగా మెత్తపడేదాకా వేయించేసుకుందాము. ఇందులోకి కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని వీటన్నిటిని వేయించుకోవాలి. నేను ఉప్పు మొత్తం ఇక్కడే వేయటం లేదు, రైస్ వేసిన తర్వాత రైస్ని బట్టి వేసుకుంటాను. అలాగే మనం ఇంత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదా, అది కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని వేయించేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలో కొంచెం ప్లేస్ చేసుకోవాలి ఎగ్స్ వేసుకోవడానికి. ఇలాగా చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. అప్పుడు ఎగ్స్ అనేది మనకి అడుగంటకుండా ఉంటాయి. ఇప్పుడు మనం బీట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం వేసుకుందాము. వేసుకోవడం వల్ల మనకి ఎగ్స్ అనేవి చప్పగా లేకుండా ఉంటాయి. ఇప్పుడు వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఈ ఎగ్స్ అనేవి ముక్కలు ముక్కలుగా అయిపోయేటట్టుగా వేయించేసుకోవాలి. ఇలా ఎగ్స్ అనేవి మొత్తం వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రైస్ వేసుకుందాము. ఇలాగ రైస్ అంతా వేసేసుకున్న తర్వాత రైస్ అనేది విరగకుండా చిన్నగా నిదానంగా కలుపుకోవాలి. అందుకే మనం ఇట్లాంటి వెడల్పాటి బాండీలు పెట్టుకోవాలి. ఇలా ఉంటే మనకి ఫ్రీగా కలుపుకోవడానికి బాగుంటుంది. ఇలాగే ఒక 5 నిమిషాలు మసాలా అంతా రైస్కి పట్టే విధంగా నిదానంగా కలుపుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదా, అది ఇంకొంచెం వేసుకోవాలి. ఉప్పు మనం ఇంత కొంచెం వేసాం కాబట్టి ఇంకొంచెం వేసేసుకొని కలిపేసుకోవాలి. చివరగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ ఏమైనా ఉంటే అవి కూడా వేసేసుకోవచ్చు. కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము. ఈ రైస్ ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే చివరగా కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకొని కలిపేసుకోవడమే. అంతే అండి. కలర్ఫుల్గా, హెల్తీగా, అలాగే ఈజీగా మన మసాలా ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. ఈ రైనీ సీజన్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి.